నమస్తే, నేను మీ మాధురి. శారదా గారు, న్యూ మూన్ డే రోజు గోల్డెన్ యాపిల్ అఫర్మేషన్స్ అంటారు. అసలు గోల్డెన్ యాపిల్ అంటే ఏంటి? ఈ న్యూ మూన్ కి గోల్డెన్ యాపిల్ కి ఉన్న సంబంధం ఏంటి? మీరు ఎప్పుడైనా విన్నారా మేడం గోల్డెన్ యాపిల్ అనేది? స్టోరీస్ లో గోల్డెన్ యాపిల్స్ అని వింటూ ఉంటాం. అఫర్మేషన్ లో గోల్డెన్ యాపిల్ అని ఎక్కడైనా విన్నారా? లేదు కదా, వినలేదు కదా. ఇది గోల్డెన్ యాపిల్ గురించి మనం తెలుసుకోవాలంటే ఒక గోల్డెన్ యాపిల్ స్టోరీ చెప్పుకోవాలి మేడం. ఓకే. ఒక ఊర్లో ఒక తండ్రి కొడుకులు ఉండేవాళ్ళు. ఒక అబ్బాయి స్టూడెంట్, ఫాదర్ ఏమో ఎంప్లాయ్. ఒకరోజు బాబు సరిగ్గా చదవట్లేదని ఒక ఊరికి తీసుకెళ్తూ ఉన్నాడు. ఎక్కడైనా చదువు రావడం కోసము ఏదైనా ఇన్స్టిట్యూషన్స్ వెతుకుదామా, లేకపోతే ఒక గురువుని పట్టుకుందామా, ఎలా చెప్తే ఇతనికి కరెక్ట్గా సెట్ అవుతాడు అని వాళ్ళ ఫాదరు వెళ్తూ ఉన్నాడు. రూరల్ ఏరియాకి కొంచెం దగ్గరలో వెళ్ళిన తర్వాత చాలామంది పిల్లలు ఎగురుతున్నారు పైకి, చెట్టును చూసి పైకి ఎగురుతున్నారు. చాలా రద్దీ అయిపోయింది, ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది, వెళ్ళటానికి కూడా కుదరట్లేదు. అంత రద్దీగా ఎందుకున్నారని చూస్తే ఈ తండ్రి కొడుకులు ఇద్దరు ఏం జరుగుతుంది అక్కడ అంటే, అంకుల్ చూసారు అక్కడ గోల్డెన్ యాపిల్ ఉంది, చెట్టుకు గోల్డెన్ యాపిల్ ఉంది అని అంటున్నారు. ఏంటి చెట్టుకు గోల్డెన్ యాపిల్ ఉండేది ఏంటి? యాపిల్ అనేది మామూలుగా ఉంటుంది కానీ గోల్డెన్ యాపిల్ ఎక్కడ ఉంటుంది? అందులోనూ మన ఇండియా లాంటి ప్లేసెస్లో యాపిల్స్ దొరకవు కదా అని వాళ్ళ డాడీకి డౌట్ వచ్చింది. డౌట్ వస్తే, సరే పదనన్న వెళ్ళి చూద్దాం అక్కడ నిజంగా యాపిల్ ఉందా, వీళ్ళు ఊరికి గోల్డెన్ యాపిల్ అంటున్నారా అని చెప్పి ఫాదరు సన్ను అందరూ వెళ్తారు. అక్కడికి వెళ్ళి చూస్తే నిజంగానే గోల్డెన్ యాపిల్ కనిపిస్తుంది వాళ్ళకు. అందరూ ఎగురుతున్నారు పట్టుకోవటానికి, కానీ ఎవరికి దొరకట్లేదు. ఈ ఫాదర్ అంటాడు కొడుకుకి, నాన్న నువ్వు కూడా ట్రై చేయొచ్చు కదా, ఎగురు బాగా పైకి ఎగురు, దాన్ని పట్టుకోగలుగుతావు నువ్వు అని అంటున్నాడు. కానీ నాన్న అది జరగదు, నా హైట్ సరిపోదు, చెట్టు చాలా పెద్దగా ఉంది, అందుకు గోల్డెన్ యాపిల్ కదా అది, నాకు దొరకకపోవచ్చు, ఇంతమంది ఉన్నారు, చాలా ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు, నేను రాలేను వాళ్ళలో వెళ్తే అని పాపం రిక్వెస్ట్ చేస్తున్నాడు. వాళ్ళ ఫాదర్కి అది అర్థం కావట్లేదు. ఎలాగైనా నా కొడుకు ఆ గోల్డెన్ యాపిల్ తెచ్చుకోవాలి, గోల్డెన్ యాపిల్ తెచ్చుకుంటే నా పిల్లలకి ఫీజులు, ఇంకో నా ఆర్థిక ఇబ్బందులు ఏవైనా కానీ నాకు తొలగిపోతాయి కదా, నువ్వు ఒకసారి ట్రై చేయి, వాళ్ళందరూ ట్రై చేస్తున్నారు కదా, అందరూ ట్రై చేస్తేనే కదా ఎవరికొకరికి దక్కుతుంది, నువ్వు ట్రై చేయమన్నారు. ఆ అబ్బాయి నవ్వుకుంటూ వెళ్ళి మా నాన్నకి ఏం చెప్పినా, ఎప్పుడు పిల్లలు తల్లిదండ్రులకి సాటిస్ఫాక్షన్ చేయాలనే ట్రై చేస్తారు, కానీ మనం ఏమనుకుంటాం, మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనే అనుకుంటాం. ఇద్దరివి కరెక్టే, కానీ పిల్లల ఆలోచన కరెక్టే, తల్లిదండ్రుల ఆలోచన కరెక్టే. ఫాదర్ పంపిస్తే వెళ్ళి అబ్బాయి యాపిల్ని చూస్తున్నాడు, ఎగురుతున్నాడు, లాగటానికి ట్రై చేస్తున్నాడు. అక్కడ మొత్తం బురద వాటరే ఉన్నాయి మేడం. అందరు పిల్లలు లాగుతున్నారు, కానీ ఆ యాపిల్ దక్కకపోగా డాడీ నేను లోపలికి వెళ్ళిపోతున్నాను, వాటర్లో వెళ్ళిపోతున్నా, బురద ఎక్కువగా అనిపిస్తుంది, నేను వచ్చేస్తాను. లేదు నువ్వు రాకూడదు, ఇంకా ట్రై చేయి, ఇంకా ఎగురు అని పుష్ చేస్తున్నాడు వాళ్ళ ఫాదరు. ఆ పుష్ చేసే ప్రయత్నంలో ఆ నీళ్ళు అనేది అది ఒక లోయలాగా ఏర్పడి ఎగిరి భూమి లోపల హోల్ అయిపోయి బాబు లోపల హోల్లో పడిపోయాడు. ఆ గోల్డెన్ యాపిల్ అనే ఒక దానికోసము ఆ బాబు లోపల పడిపోయి ప్రాణాలు వదిలేశాడు. అప్పుడు అన్నాడు వాళ్ళ ఫాదరు, నేనేం తప్పు చేశాను, అందరూ ఎగిరి పట్టుకుంటున్నాడు, నా కొడుకు ఎగిరి పట్టుకోవాలని నేను ప్రయత్నం చేశాను, కానీ ఈరోజు అమావాస్య అయింది, న్యూ మూన్ డే అయ్యింది, నాకు ఎందుకు అలా అనిపించింది అని చాలా బాధపడుతూ నా అబ్బాయిని నేను కోల్పోయాను ఆ గోల్డెన్ యాపిల్ కోసం అని వాళ్ళ ఫాదర్ ఏడుస్తుంటే అలా ఒక సాధువు అలా వెళ్తుంటే ఆ సాధువుని అని అడిగారు, నేను ఏం తప్పు చేశాను గురూజీ, నా బాబుకి ఇలా జరిగింది, నీది అత్యాశే కదా, మరి ఆ అబ్బాయి వచ్చేస్తాను, నా వల్ల కావట్లేదు డాడీ, ఇంకా ఎగురు అని అంటున్నావు కదా, ఆ యాపిలే తీసుకో ఇప్పుడు నీకు, అబ్బాయి ఎందుకు, నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేసావా,
నువ్వు ఎక్కడ గోల్డెన్ యాపిల్ కనిపించిందో నాకు చూపించు నువ్వు అని అన్నాడు. ఇక్కడే కనిపించింది, ఇక్కడే కనిపించింది. మరి ఇప్పుడు కనిపిస్తుందా నీకు అంటే, నాకు ఇప్పుడు కూడా కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది? వాటర్లో కనిపిస్తుంది, షాడో కనిపిస్తుంది. అది నీకు షాడోకి రియల్ యాపిల్కి తెలియలేకోకుండా నీ కొడుకుని వాటర్లో పెట్టావు. వాటర్లో పెట్టి ఎగురు ఎగురు అంటే అక్కడ యాపిల్ ఎక్కడుందని ఎగురుతాడు? ఎలా కనిపిస్తుంది? వాటర్లో దాని ప్రతిబింబం కనిపించింది. ఇప్పుడు అమావాస్య రోజు మనకి చందమామ కనిపించడు. ఎందుకో తెలుసా మేడం? ఆ చందమామ చాలా మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తుంది అమావాస్య రోజు అని చెప్పి, ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు అమావాస్య రోజు చేయొద్దు అని అంటుంటారు. చాలా పనులు కూడా, ఏవైనా యాక్సిడెంట్లు జరిగినా ఏవైనా జరిగినా అమావాస్య రోజు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఈరోజు అమావాస్యలని చెప్తూ ఉంటారు. అదే అమావాస్య రోజు లక్ష్మీ పూజలు కూడా చేస్తూ ఉంటారు, ఇలానూ నమ్ముతారు. కానీ ఆ రోజు అది జరగడంతో ఆ గోల్డెన్ యాపిల్ స్టోరీ అనేది ఉండిపోయింది మేడం. కానీ ఈ గోల్డెన్ యాపిల్ స్టోరీని మనము ఐఐటి ర్యాంకర్స్ కోసం కూడా చెప్పచ్చు. ఎలా అంటే మేడం, పిల్లలకి ఐఐటి గోల్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి ఒక్కరు ఇంజనీరింగ్ కావాలి, అది ఐఐటినే కావాలి, మంచి మంచి కాన్పూర్ యూనివర్సిటీలో, ఐఐటి మద్రాస్లో రావాలి సీట్స్, ఇలా గోల్ పెట్టేస్తున్నారు. కానీ వాని కెపాసిటీ ఏముంది? అందరూ ఒకే బావిలో దుంకితే ఏమీ జరగదు కదా మేడం. ఒక్కరికి వచ్చిందని, నా పక్కింటి వాళ్ళకి ఐఐటి సీట్ వచ్చిందని కంపారిజన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడే వాళ్ళకి ఐఐటిలో సీట్ వచ్చింది, నీకు రాలేదు, ఐఐటిలో సీట్ వచ్చింది, నీకు అంటే ఈ గోల్డెన్ యాపిల్ షాడో అనేది అక్కడ మనకు చూపిస్తున్నాం అంతే, ఐఐటి అని చూపిస్తున్నాం. ఇది రియల్ కాదు. అది అందుకున్నప్పుడే ఎవరికో ఒకరికి దక్కుతుంది, దక్కదని కాదు, ఎవరికో ఒకరికి దక్కుతుంది. దక్కినోడు విన్ అవుతాడు, దక్కనోడు ఫీజుల రూపంలో అగాధంలో పడిపోతున్నారు. ఈ స్టోరీ ద్వారా కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మేడం, ఏది కూడా పిల్లలకి టైం ఇవ్వాలి. మనం ప్రతిదీ కూడా టైం ఇవ్వకోకుండా మన ప్రెజర్స్ అన్నీ తీసుకెళ్ళి వాళ్ళ మీద పెట్టేసి ఐఐటిలో సీట్ తెచ్చుకోండి, దాంట్లో సీట్ తెచ్చుకోండి, ఏ అమావాస్య ఏది చేయలేదు మేడం. వాళ్ళ మైండ్ సెట్టే చేస్తుంది. వాళ్ళ థింకింగ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది రాంగ్ ఉంది. దీనికి మనకి న్యూ మూన్కి ఏమన్నా సంబంధం ఉందా మేడం? న్యూ మూన్ చెడ్డది కాదు, హాఫ్ మూన్ చెడ్డది కాదు, నో మూన్ నైట్ కూడా చెడ్డది కాదు, ఏ నైట్ చెడ్డది కాదు, ఏ డేను చెడ్డది కాదు మేడం. మనం ఆలోచన చేసే విధానం అనేది రాంగ్ ఉంటుంది అక్కడ. దీని మీద డిపెండ్ అయి ఉంటుందని మనం అనుకుంటూ ఉంటాం. కానీ మన థాట్స్ అన్నీ అది నిజమైన యాపిలా లేకపోతే వాటర్లో కనిపిస్తున్న షాడోనా అని ఐడెంటిఫై చేయకోకుండా నువ్వు దానికోసం ఎగిరి ఈరోజు నీ బిడ్డని నువ్వు కోల్పోవాల్సి వచ్చింది. అలా కాకుండా మనం ఏదైనా చేస్తున్నామంటే జెన్యూనిటీ ఉండాలి. ఇప్పుడు మనం ఒక విశ్వానికి మనం ఏదైనా పని చేస్తున్నామంటే ఖచ్చితంగా మన జెన్యూనిటీని చెక్ చేస్తుంది. మనం చెప్పాలి, ఇప్పుడు నాకు 10 లక్షలు వస్తుంది, ఈ 10 లక్షలు నేను దేనికి ఖర్చు పెడుతున్నాను, నాకు 10 లక్షలు ఎందుకో విశ్వానికి మనము చెప్పాలి. ఇప్పుడు చిత్రగుప్తుడు ఉంటాడు, ప్రతిదీ పాపం చేసిన ప్రతిదానికి లెక్క రాసి మనకు యమధర్మరాజుకి అప్పగిస్తూ ఉంటారంట. అలానే మనం డబ్బు అనేది ఎలా సంపాదిస్తున్నాం, మంచి మార్గానిక చెడ్డ మార్గానిక, దాన్ని ఎలా యూస్ చేస్తున్నాం, దాన్ని యూస్ చేసి మనం ఏ రకంగా సంపాదించాలనుకుంటున్నాం, సంపాదించిన దాంట్లో నువ్వేం చేయాలనుకుంటున్నావు అని మనల్ని క్వశ్చన్ చేస్తుందంట మేడం. విశ్వం కూడా ఇచ్చేటప్పుడు ప్రతిదీ క్వశ్చన్ చేసే ఇస్తుంది. దానికి కరెక్ట్గా ఉంది, జెన్యున్గా ఉంది, ఇతను చెప్తున్నది కరెక్ట్ అనిపించింది అనుకోండి, మీరు అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చేస్తుంది. ఒకవేళ అలా వచ్చిందనుకోండి, మీకు డబ్బు రానియండి, ఎడ్యుకేషన్ దాంట్లో నుంచి వచ్చిన దాంట్లో నుంచి ఒక 5% తీసి మీరు మూగ ప్రాణులకి, ఒక 2% మీ పేరెంట్స్కి, మనం ఇంతకాలం కష్టపడతాం, మన పేరెంట్స్ కూడా మనము హ్యాపీగా ఉంచాలి కాబట్టి, మనల్ని కన్నారు కాబట్టి వాళ్లకు, లేకపోతే ఏవైనా చారిటీకి, నీడెడ్ పీపుల్ ఎవరైనా ఉంటారో వాళ్లకు 2% ఇలా ఇవ్వాలి మేడం. ఇస్తే కనుక మనకి అన్ని రోజులు కూడా మనకి న్యూ మూన్ లాగే ఉంటుంది మేడం. ఓకే, థ్యాంక్ యూ.